జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజెంట్ కొన్ని రోజులుగా కూడా జీవన్ రెడ్డికి సంబంధించి పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే ఆయన కాంగ్రెస్ లోనే ఉండాలి అంటూ కూడా కాంగ్రెస్ బుజ్జగింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే జగిత్యాలలో ఇప్పటికే జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బుజ్జగింపులు ప్రయత్నం చేస్తుంది. జీవన్ రెడ్డితో ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ భేటీ అయ్యారు. జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారంతా కూడా తన జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి వీరంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ పిసిసి చీఫ్ ను కలవడానికి డిసిసి ప్రెసిడెంట్ కూడా వచ్చారు. అయితే నందయ్య రావద్దంటూ కూడా జీవన్ రెడ్డి అనుచరులు ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. నందయ్య వస్తే ఖచ్చితంగా చెప్పులు దండ వేస్తామంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి అనుచరులంతా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడి నుంచి డిసిసి అధ్యక్షుడు వెనుదిరిగారు. ప్రజెంట్ కాంగ్రెస్ లో కొనసాగడంపై జీవన్ రెడ్డి రేపు ప్రెస్ మీట్ లో చెప్పనున్నారు. మరి ఏం చేయబోతున్నారు, ఆయన ఏ పార్టీలో ఉండబోతున్నారు, వేరేదైనా పార్టీకి వెళ్లే యోచన ఉందా అనేది కూడా రేపు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పబోతున్నారు. ఇక తమ డిమాండ్స్ ను పిసిసి చీఫ్ కు ఇప్పటికే జీవన్ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ హైకమాండ్ కు కూడా పూర్తి వివరాలు చెప్తానంటూ కూడా మహేష్ చెప్తున్నారు. అయితే ప్రజెంట్ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బుజ్జగింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. జీవన్ రెడ్డితో ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు. పిసిసి చీఫ్ ను కలవడానికి వచ్చారు డిసిసి ప్రెసిడెంట్. అయితే నందయ్య రావద్దంటూ కూడా జీవన్ అనుచరులతో హంగామా క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రెసిడెంట్ ఆయన వస్తే ఖచ్చితంగా చెప్పులు దండ వేస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రెసిడెంట్ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మాట్లాడారు. ఫేస్ టు ఫేస్ లో ఇప్పుడు చూద్దాం. టిపిసిసి అధ్యక్షుడు జీవన్ రెడ్డి తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఏమన్నా జీవన్ రెడ్డి మనసు మార్చుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు మీ దగ్గర రావడం జరిగింది, ఏం మాట్లాడాడు, అంటే ఏమన్నా మనసు మార్చుకునేటువంటి అభిప్రాయం ఉన్నది? సహచరుడుగా పిసిసి అధ్యక్షుడు ఏదైతుందో ఎవరే గాని పార్టీలో వీడే పరిస్థితి ఏర్పడితే అది నిలుపుదల చేయించి కొనసాగింపు చేసే ప్రయత్నం చేయడం పిసిసి అధ్యక్షుడు బాధ్యత భావిస్తారు. దాంతో పాటుగా ప్రెసిడెంట్ నాకుండేటువంటి ఒక సహచర్యం ఏదైతుందో దాదాపు 4 దశాబ్దాల పైగా మాకిద్దరికి సహచర్యం ఉన్నది. ఈ పార్టీలో కొనసాగితే బాగుంటుందనే భావన వ్యక్తం చేశాను. నేను ఉన్న పరిస్థితి చెప్పాను. తెలంగాణలో దాదాపు ఇప్పుడున్న లీడర్ల లోపల అత్యంత సీనియర్ లీడర్ గా మీరు ఉన్నారు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రకంగా సేవ చేశారు. ఇటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అంటే పార్టీ వీడడం చాలా నిజంగా బాధాకరం. అంటే ఏం డిస్కషన్ చేశారు మహేష్ కుమార్ గారు? అంటే ఈ విషయాన్ని సోనియా గాంధీ గాని లేకపోతే మీనాక్షి నటరాజన్ గాని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారా? మిమ్మల్ని సమస్య వారు కొనసాగాలని కోరిండ్రు. మరి ఇంటర్నల్ ఏం మాట్లాడిండ్రు అని చెప్పంటే నేను ఏం చెప్పాలి? ఉన్న సమస్య అందరికి తెలుసు. ఇది బహిర్గత సమస్య. ఇదేదైతే ఉందో అంతర్గత సమస్య కాదు. ఇది పదవులతో ముడిపెట్టే సమస్య కాదు. అయిపోయా మరి. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి లోపల కీలకంగా ఉన్నారు. మీరు మొన్న ఎన్నికల టైం లోపల మేనిఫెస్టో కమిటీ లోపల కూడా కీలకంగా ఉన్నారు. నేను నా పాత్ర పోషించిన. నేను 2014-18 మధ్య కాలంలో 3 ఉమ్మడి జిల్లాలలో ఏకైక శాసనసభ్యుడిగా ఎదుగుతుందో 10 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నేను పోరాటం చేసిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో పాటుపడ్డ, తదుపరి శాసన మండలి సభ్యులు ఒంటరి పూర్తి చేసి శాసన మండలిలో అందరికీ ఏదైతుందో తెలిసిందే కదా. ఆనాడు పట్టభద్రుల అభిప్రాయం ఏదైతుందో నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలి, పటిష్టంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడాలని చెప్పి కోరుకొని నాకు అవకాశం కల్పించేందు ఆ అభిప్రాయాన్ని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మహేష్ కుమార్ తో మాట్లాడిన తర్వాత ఏమన్నా అభిప్రాయం మారేటువంటి నిర్ణయం మారేటువంటి అవకాశం ఉంది? చెప్పా కదా బాబు, మీ అందరి ముందు చెప్పా కదా. రేపు సమావేశం 10 గంటలకు. కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధం రేపు చివరి దినం కాబోతుందని కూడా చెప్పాను. అంటే తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? లెటర్స్ ఏ విధంగా పోతే అభిప్రాయాలు అన్ని మీ ముందుకు వస్తాయి కదా. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం, భవిష్యత్ కోసం పాటుపడ్డారు బాబా. ఏ విధంగా నేను దాన్ని నరేట్ చేస్తా చూస్తారు కదా. ఏ విధంగా నరేట్ చేస్తా చూస్తారు కదా అంటున్నా. ఖచ్చితంగా అయితే రేపు పార్టీకి రాజీనామా చేసి అదే అభిప్రాయంతో మొత్తానికైతే ఖచ్చితంగా టిపిసిసి అధ్యక్షుడు వచ్చి మంతనాలు దాదాపుగా
40 నిమిషాలకు పైగా కూడా ఇక్కడ మంతనాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి గారు తాను ఏదైతే రాజీనామా చేస్తానని చెప్పి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నిర్ణయం లోపల మార్పు లేదు అని చెప్పి జీవన్ రెడ్డి గారు కెమెరా పర్సన్ శ్రీనివాస్, బిగ్ టీవీ, జగిత్యాల. ప్రజెంట్ ఈ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఎంతో అనుభవజ్ఞులైనా కూడా సీనియర్ లీడర్. ప్రజెంట్ మరి ఆయన పార్టీ మారుతారా లేదంటే ఈ పార్టీలోనే ఉంటారా అనేది కూడా రేపు తెలియాల్సి ఉంది. అయితే రేపు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడతారంటూ కూడా ఇటు జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ జగిత్యాలలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బుజ్జగింపులు చేసే ప్రయత్నం చేస్తుంది. జీవన్ రెడ్డితో ప్రెసిడెంట్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ భేటీ అయి బుజ్జగింపు ప్రయత్నం చేశారు. మరి ఈ బుజ్జగింపులు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, రేపు ఆయన ఎంతవరకు కూడా కాంగ్రెస్ లోనే ఉంటారా లేదంటే వేరే పార్టీకి ఏదైనా మారే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారా అనేది కూడా రేపటి వరకు తెలిసే ప్రయత్నం అయితే లేదు. రేపు తెలిసే ప్రయత్నం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ పిసిసి చీఫ్ ను కలవడానికి డిసిసి ప్రెసిడెంట్ వచ్చారు. అయితే నందయ్య రావద్దంటూ కూడా జీవన్ రెడ్డి అనుచరులు ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. నందయ్య వస్తే ఖచ్చితంగా చెప్పులు దండే మెడలో వేస్తామంటూ కూడా వారంతా వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి డిసిసి అధ్యక్షుడు కూడా వెనుదిరిగారు. ప్రజెంట్ కాంగ్రెస్ లో కొనసాగడంపై రేపు జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది, అక్కడ పార్టీలో కొన్ని జరగడం వల్లనే నేను నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన దాదాపు 30-40 ఇయర్స్ నుంచి కూడా ఎంతో సీనియర్ లీడర్ కింద, నమ్మకమైన లీడర్ కింద కూడా ప్రజెంట్ కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. అయితే మరి ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన చెప్పిన కారణాలతో పాటు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే తన డిమాండ్స్ ని పిసిసి చీఫ్ కి ఇప్పటికే చెప్పుకొచ్చారంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. హైకమాండ్ అడిగి పూర్తి వివరాలు చెప్తానంటూ కూడా ఇటు మహేష్ చెప్తున్నారు. అలా ఒక నిమిషం మనం బయటకు వెళ్తే కూర్చుంటారు లక్ష్మణ్ వెనుక పడతారు. లైట్ ఉంది చూడండి. జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ కొన్ని రోజులుగా కూడా 40-30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడతారంటూ కూడా ప్రచారం సాగుతుంది. రేపు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బుజ్జగింపులు ఎంతవరకు వచ్చాయి, ఈ బుజ్జగింపుల ప్రయత్నంలో ఆయన కాంగ్రెస్ లో ఉండొచ్చు అనుకోవచ్చా లేదంటే వేరే పార్టీకి వెళ్లే యోచనలో ఉన్నారా జీవన్ రెడ్డి? ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటు మాజీ మంత్రి ఇటు జీవన్ రెడ్డి ఇంటికి కూడా వచ్చి నిరాశగా వెనుదిరిగినటువంటి పరిస్థితి. తన నిర్ణయం లోపల మార్పు లేదు, ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది, పార్టీ మార్పు నిర్ణయం జరిగిపోయింది అని చెప్పి టిపిసిసి అధ్యక్షుడితో ఇటు జీవన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం లోపల అయితే ఖచ్చితంగా మార్పు ఉండదు, రేపు అనుకున్న సమయం ప్రకారంగా 10 గంటలకు రాజీనామా చేస్తానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే రాజీనామా చేస్తానని చెప్పి కూడా ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలకు తర్వాత ఇటు తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు రాజీనామా చేస్తున్నాము, ఇక్కడ జగిత్యాల లోపల ఉన్నటువంటి ఒక గార్డెన్ లోపల రాజీనామా చేస్తున్నామని చెప్పి ఇప్పటికే అందరి అనుచరులకు కూడా ఇటు సమాచారం అందించినటువంటి నేపథ్యం లోపల స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు ఇక్కడికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఇక్కడికి వచ్చి జీవన్ రెడ్డితో దాదాపు అరగంటకు పైగా కూడా ఇటు మంతనాలు జరిపారు. ఏదైతే రాజీనామా చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యం లోపల తమ రాజీనామాను ఉపసంహరించుకోవాలి, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయవద్దు అని చెప్పి అయితే
చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. ఆ రాజీనామా నిర్ణయం లోపల ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి అయితే చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ కూడా జీవన్ రెడ్డి ఏదైతే చాలా అంటే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ లోపల ఒక తెలంగాణ లోపల అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అత్యంత సీనియర్ లీడర్ల లోపల కాంగ్రెస్ లోపల జీవన్ రెడ్డి ఒకరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చూసినట్లయితే ఇటు జానారెడ్డి జీవన్ రెడ్డి అంటే మొత్తం 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాంటి జీవన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల జీవన్ రెడ్డి ప్రయారిటీ తగ్గించడము అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇటు ఎమ్మెల్సీ పదవీ కాలము ఉన్నా కానీ అంటే ఇటు ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే మొదట బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఇటు కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు గెలిచినటువంటి ఇటు జీవన్ రెడ్డి తర్వాత ఇటు ఏదైతే రెండవసారి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇటు శాసనసభలతో పాటుగా శాసన మండలి లోపల కూడా చాలా పలు సమస్యలపై ఇటు విస్తృతమైనటువంటి పోరాటాలు చేశారు. ఈ నేపథ్యం లోపల జీవన్ రెడ్డి యొక్క సేవలను గుర్తించి ఎమ్మెల్సీ రెన్యువల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేయకపోగా అప్పుడున్నటువంటి ప్రకారంగా ఎమ్మెల్యేల ఎలక్షన్ లో ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయారు అనేటువంటి ఒక చిన్న చూపు చూశారు. నేపథ్యంతో పాటుగా ఎప్పుడైతే ఇటు జగిత్యాల లోపల జీవన్ రెడ్డి పైన గెలిచినటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం లోపల అప్పటి నుంచి కూడా ప్రతి సందర్భం లోపల కూడా ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని చేరికలు ప్రోత్సహించవద్దని చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం తెలంగాణ లోపల భిన్నంగా కనబడుతుంది. ఇక్కడ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. చేరికలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అని చెప్పి అయితే దాదాపు ఒక 20 రోజుల నుంచి కూడా ప్రచారం అయినా కానీ ఇటు లాస్ట్ నిర్ణయం అయిపోయిన తర్వాత మొన్న 3 రోజుల క్రితం శ్రీధర్ బాబు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఇక్కడికి అంటే నిర్ణయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తే తన నిర్ణయం లోపల ఎలాంటి మార్పు ఉండదు, ఆల్రెడీ రాజీనామా చేస్తానని చెప్పి నిర్ణయం అయిపోయింది. తన కార్యకర్తలకు తన అనుచరులకు తన అభిమానులకు అందరికీ కూడా రాజీనామా చేస్తున్నట్టు సందేశాలు కూడా పంపడం కూడా జరిగింది. రేపు ఎట్టి పరిస్థితి లోపల జగిత్యాల లోపల రాజీనామా చేయడానికే ఇటు జీవన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. తన నిర్ణయం లోపల ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి అయితే ఇటు బిగ్ టీవీతో కూడా చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాల్ లోపల తాను తనతో పాటుగా కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి తన అభిమానులు దాదాపుగా 500 మంది వరకు కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే జగిత్యాల నియోజకవర్గంతో పాటుగా ఇటు చొప్పదండి తర్వాత ధర్మపురి కొరుట్ల నియోజకవర్గం లోపల కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు ఉండడం. ఎందుకంటే మొదటి 40 ఏళ్ల నుంచి కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోపలనే కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల రేపు పెద్ద ఎత్తున కూడా ఒక దాదాపుగా 10,000 మందితోని బహిరంగ సభ పెట్టిన తర్వాత వీళ్ళందరూ మూకుమ్మడు రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. తన నిర్ణయం లోపల మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి జీవన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఆయన ప్రెస్ మీట్ లో రేపు మాట్లాడే సందర్భంలో కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనే దానిపై కూడా ఆయన మాట్లాడే ఏదైనా అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేస్తాను అని చెప్పి మాత్రమే చెప్పడం జరిగింది. ఏ పార్టీలో చేరేది తర్వాత భవిష్యత్తు లోపల నిర్ణయం తీసుకుంటారు. అంటే రేపు రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ పార్టీ మార్చేటువంటి అవకాశం ఉండేది. తనకు కాంగ్రెస్ పార్టీ లోపల 40 ఏళ్ల నుంచి కూడా సేవ చేసినా గానీ తనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అవుతున్నది ఇటు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనకు జరిగినటువంటి అన్యాయం తనకు చేసినటువంటి అన్యాయం అంతా కూడా జగిత్యాల నియోజకవర్గంతో పాటుగా జగిత్యాల ఇటు జిల్లా అంతటా కూడా తిరిగి అంటే ప్రతి గడప గడపకు తిరిగి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన లోపల జీవన్ రెడ్డి ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఇప్పటికే దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత బీజేపీ పార్టీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. తమ పార్టీలోకి వస్తే తన భుజాల పైన వెతుకొని వెళ్తానని చెప్పి ఇప్పటికే కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. అదే విధంగా ఇటు అంకుల్ వస్తే నాకేం అభ్యంతరం లేదు, మా అంకుల్ మా పార్టీకి రావాలని చెప్పి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఇటు ఆహ్వానం పలికినటువంటి నేపథ్యం లోపల తన నిర్ణయం మాత్రం ఇప్పుడు పార్టీ రాజీనామా చేసేటానికి మాత్రమే తను నిర్ణయం తీసుకున్నాను. ఏ పార్టీలో చేరేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది భవిష్యత్తులో ఉంటుంది. రేపు ఇటు రాజీనామా చేసేటువంటి సందర్భం లోపల
కాంగ్రెస్ పార్టీ పైన ఇటు టీపీసీసీ పైన ఎలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయబోతారు జీవన్ రెడ్డి అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి ఇటు ఆసక్తిగా అంటే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 40 ఏళ్లకు పైగా జీవన్ రెడ్డి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగినటువంటి నేపథ్యం లోపల రేపు రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి అంటే వ్యాఖ్యలు చేయబోతున్నాడు, ఎలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అనేటువంటిది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ప్రస్తుతం చూస్తున్నాం అయితే జగిత్యాల జీవన్ రెడ్డికి సంబంధించి కూడా రేపు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉంది. అయితే పార్టీ ఆయన మారిపోతున్నారా, ఏదైనా పార్టీలోకి వెళ్ళబోతున్నారా అనేది కూడా రేపు మాట్లాడబోతున్నారు. అయితే ఇప్పటికే జీవన్ రెడ్డికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా నెలకొంది. ఆయనతో బుజ్జగింపు చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఎక్కడా కూడా ఆయన తల వంచట్లేదు, ఖచ్చితంగా రేపు ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా 10,000 మందితో రేపు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ ని పెట్టే అవకాశం ఉంది. మరి ఈ ప్రెస్ మీట్ లో ఆయన వేరే పార్టీ గురించి ఏదైనా మాట్లాడతారో, అలానే ఆయన చెప్పే ప్రధాన రీజన్స్ తో పాటు ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేవి కూడా రేపు మరి చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.